హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, పుష్ప 4th డే కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే 3 డేస్లో పుష్ప మామూలు ర్యాంపేజ్ సృష్టించలేదు. అన్ని రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించింది, ఒక కేరళలో తప్ప. కేరళలో మాత్రం స్లో పికప్ అయింది, డౌన్ అవుతుంది. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ 2 డేస్లో ఉన్న స్లో 3rd డే ఈవినింగ్ షోలో కంప్లీట్ చేసి 4th డేలోకి ఎంటర్ అయింది. 4th డేలో ఏంటంటే మాస్ ర్యాంపేజ్ చూపిస్తుంది తెలుగు రాష్ట్రాలతో సహా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల టికెట్ రేట్లు తగ్గించడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, వేరే ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వడంతో కలెక్షన్స్ బాగా పెరిగింది. సో ఇది సండే అడ్వాంటేజ్తో ఇంకెక్కువ అయిపోయింది పుష్ప కలెక్షన్స్. ఓవరాల్గా పుష్ప మాస్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నార్త్లో ఈరోజు ఓన్లీ 4th డే రోజే దాదాపు 68 నుంచి 72 crores కలెక్ట్ చేసినట్టు టాక్ వస్తుంది. అది ఎస్టిమేషన్ మాత్రమే. తర్వాత తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల పైనే గ్రాస్ షేర్ కలెక్ట్ చేసినట్టు చెప్తుంది. ఇంకా కర్ణాటకలో 11 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, కేరళలో 2.2 కోట్లు ఏమో కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్లో 2.5 మిలియన్ నుంచి 3 మిలియన్ మధ్యలో కలెక్షన్స్ వచ్చినట్టు టాక్ నడుస్తుంది. దాంతో ఓవరాల్గా ఈరోజు కూడా షేర్ కాదు, గ్రాస్ 120 నుంచి 130 crores మధ్యన గ్రాస్ వస్తుందని చెప్తున్నారు. ఇది 4th డే కలెక్షన్స్ మాత్రమే. దీంతో పుష్ప ర్యాంపేజ్ మామూలుగా లేదు. నార్త్లో మాత్రం పుష్ప క్రేజ్ చూస్తుంటే, ఆ వీడియోస్ చూస్తుంటే, వాటిని చూస్తుంటే ఏందిరానైనా నిజంగా ఇలానే ఉంది ఆ క్రేజ్, లేకపోతే వాళ్ళు ఓవర్గా బిల్డప్ ఇస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే మామూలు లేదు నార్త్ సైడ్ క్రేజ్. ఎందుకంటే ఒకడు కాలు మూకుతాడు, ఆ పోస్టర్కి దండం పెడతాడు, ముద్దు పెడతాడు, ఏదేదో చేస్తారు. కానీ ఇక్కడ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే రేపు నుంచి టికెట్ రేట్స్ తగ్గుతున్నాయి, మండే నుంచి. అది సింగిల్ స్క్రీన్స్లో 200కి వచ్చేసింది. వాళ్ళు మల్టీప్లెక్స్లో మాత్రం కొంచెం ఎక్కువ రేట్లు ఉన్నాయి. అవి కూడా తగ్గిస్తే నార్మల్ ఆడియన్స్ పోతారు కదా, 400, 470 ఏందో. అది కూడా టూ మచ్ ఎస్టిమేషన్. ఇంత దెబ్బ పడినా కూడా వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఇంకా మారకపోవడం అనేది కొంచెం విచారకరం. అది వాళ్ళ కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, మనం ఏం చెప్పలేము. తర్వాత ఏంటంటే కలెక్షన్స్ ఓవరాల్గా మాస్ ర్యాంపేజే. ఎందుకంటే అంచనాలకు మించి ఏంటంటే కొంతమంది చెప్పే నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం అఫీషియల్ పోస్టర్ది నమ్మాలా, లేకపోతే బయట ఉన్న కలెక్షన్స్ నమ్మాలా అర్థం కావట్లేదు. నేను చూసిన రిపోర్ట్స్ని మీకు షేర్ చేస్తుంటే కింద కామెంట్స్లో ఫేక్ కలెక్షన్స్ అని చెప్తున్నారు 2-3. తర్వాత నేను చూసిన రిపోర్ట్స్ కొన్ని ఆర్టికల్స్ బట్టే కదా నేను చెప్తాను. నేను ఏం కౌంట్ చేయలేను కదా. సో దాన్ని బట్టి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నా ఛానల్ ఎక్కువ మంది రీచ్ అవుతుంది. లైక్ చేస్తే ఇంకెక్కువ మంది రీచ్ అవుతుంది. దాన్ని బట్టి నేను ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్, లాస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే పుష్ప కలెక్షన్స్ అప్డేట్ అయ్యేదాన్ని బట్టి నా ఛానల్లో అప్డేట్ చేస్తా. అవి కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చింది ఓన్లీ ఎస్టిమేషన్స్ మాత్రమే. జనరల్ కలెక్షన్, అదే పర్ఫెక్ట్ కలెక్షన్ 4th డే ఇంకా రాలేదు. పడుతుంది టైం. రేపు వస్తుంది, 5th రోజు వస్తుంది. సో అది నేను మధ్యాహ్నం కల్లా అప్డేట్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ వీడియోస్.